అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కూటమి అభ్యర్థుల ఎమ్మెల్సీ జాబితాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము అదేనండి బాబు గారి ప్రభుత్వము ప్రకటించింది. అందులో ప్రముఖంగా జనసేన అభ్యర్థిగా బుస్సుబాబు గారికి కూడా కేటాయించడం జరిగింది. బుస్సుబాబు గారు వెళ్ళి అదేనండి మన నాగబాబు గారు కూడా వెళ్లి నామినేషన్ వేశారు. ఇకపోతే తెలుగుదేశం తరఫున మాత్రము కావలి గ్రీష్మను ఎంపిక చేశారు. వారి అమ్మగారి గురించి చెప్పాలంటే వారి అమ్మగారి పేరు ప్రతిభాభారతి. గతంలో ఆవిడ స్పీకర్ గా కూడా చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసింది. ఇకపోతే ఈ అమ్మగారికి నోటికి అదుపు ఉండదనే విషయము ప్రజలందరికీ తెలుసు. అమ్మగారి నోటి వెంట ఎటువంటి చక్కటి సుభాషితాలు వస్తాయో ఒక్కసారి మనము విందాం. ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని? అవునా కాదా తమ్ముళ్ళు? తాడేపల్లి ప్యాలెస్ కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి సార్. ఈ రోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్. ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు. పులి కడుపున పులే పుడుతుంది, చంద్రబాబు కడుపున లోకేషే పుట్టాడు. చంద్రబాబు కడుపున లోకేషే పుట్టాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది, ఏ నిన్నెవడైనా రేప్ చేశాడా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నారని ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, మిస్టర్ సీఎం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 10 రోజుల్లో 60 మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కి వెళ్ళి నీ పిల్లలతో పబ్బం గడుపుతావా? మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసరా కొడగలరని. నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ళ పుస్తులు తెంపేసి నీ పిల్లలతో నువ్వు షికార్కి వెళ్తావా? జే డ్రగ్స్, జే బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళ తాళి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. నీకు నిద్ర ఎలా పడుతుంది? బాబు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. గ్రీష్మమ్మ గారు మీకు నిద్ర ఎలా పడుతుంది? బెల్ట్ షాపులు పెట్టారు, ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి అందరూ కూడా పురుషులు త్రాగి పండుకుంటున్నారని ఎంత బాధపడుతున్నారు గ్రీష్మమ్మ గారు? సార్ ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నోరు పడిపోయిందా? గ్రీష్మమ్మ గారు మీరేం చెబుతారో నాకు అర్థమైపోయిందమ్మో. ఇలాగ రోడ్ల మీదకి వచ్చి గొడవలు పెట్టుకుని ఆడవాళ్ళందరూ బాబు గారిని కూడా రోడ్ల మీద తీర్చేసి బాల్ షాపులు ఎందుకు పెట్టావు, బెల్ట్ షాపులు ఎందుకు పెట్టావని చొక్కా పట్టుకొని జోడించాలి కదా, అంతే కదా అమ్మగారు బాబు గారిని? యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్ సీనియర్స్ ఉన్నారు. గ్రీష్మమ్మ గారు మీరు చెప్పినది నిజమే. ఈ స్టేజ్ మీద ఎంతో సీనియర్స్ ఉన్నారు. అలాగే మన అచ్చయ్యన్న గారు కూడా ఉన్నారు. అచ్చయ్య నాయుడు గారి యొక్క సుభాషితాలు వింటే మన చెవుల్లోంచి రక్తము జలజల కారవలసింది. చెప్పండి అచ్చి గారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు. లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యూత్ ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన, బస్సు యాత్రనొచ్చిన,
బస్సులో నుంచి ఈడ్చి తంతాను సార్. ఏమన్నారు గీష్మమ్మ గారు? బస్సులోంచి లాగి తంతావా? మరి నిన్ను తన్నకూడదా చెప్పండి? మీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే, మిమ్మల్ని తన్నకూడదా? నిన్న కాక మొన్న పోసాని ఏదో అన్నారు ఇప్పుడు అని చెప్పి 7 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితం ఆయన లోపలేస్తున్నారు. మరి నిన్ను కూడా తన్నాలి కదా. నాకు ఒకటి అర్థమైందమ్మా, ఒకటి మీ కూటమి ప్రభుత్వానికి ఎన్ని బూతులు చెడితే అన్ని అర్హతలు ఎమ్మెల్సీ టికెట్ కని, అందుకే మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. ఆహా, ఎంత చక్కటి మహిళవమ్మా నీవు. ప్రతి మహిళకు ఆదర్శంగా తీసుకుని తొడలు బాలయ్య కొట్టినట్టుగా టపీమని తొడలన్నీ కొడుతూ ప్రతి మహిళకు నువ్వు ఆదర్శముగా నిలిస్తే ఈ రాష్ట్రం అంతా ఎమ్మెల్సీ టికెట్లతో నిండిపోతుంది కదా బాబు గారు. మీ యొక్క అభిమానానికి, మహిళల పట్ల చూపిస్తున్న ప్రేమకు నాకు హృదయము దవించిపోవచ్చున్నది. మీరే మాకు అండ, మీరే మాకు ధైర్యం, మీరే మాకు స్ఫూర్తి. లోకేష్ అన్న తోటి ఫైట్ చేసి అందరం ఉంటావా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు. గీచుమక్కయ్య, నువ్వు చెబితే నీ వెనకాల ఉండకుండా ఉంటామా? మా లోకేష్కి సపోర్ట్ చేయకుండా ఉంటామా అక్కయ్య? సిగ్గు లజ్జ ఇడిచిపెట్టి తొడలు కొట్టావు. మరి నిన్ను ఏమనాలి? తెలుగు మహిళ అంటే ఇలా తొడలు టపా తరుచుకుంటూ ఉండాలని రాష్ట్ర మహిళలందరూ కూడా చక్కగా నిన్ను చూసి నేర్చుకుంటున్నారు. ఇకపోతే బాబు గారు, మీరు మాత్రము ఇలా తొడలు కొట్టేవారికి, మీసాలు తిప్పేవారికి మాత్రమే మీరు టికెట్స్ ఇవ్వండి. ముసుబాబు లాంటి వారికి ముందు ఇవ్వండి. మిగతా వారికి, మా వర్మ గారికి మాత్రము ఎప్పుడు ఇవ్వరని నాకు తెలిసిపోయింది. ఆ వర్మ గారిని కొంచెం ఓదార్చండి బాబు గారు. అందరికీ నమస్కారము. ఇదండి విషయము. బాయ్.